ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి టాలీవుడ్లో తీవ్ర విషాదం నింపింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్ ఫిలిం నగర్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. తెలుగుతో పాటు అనేక భాషల్లో 750కి పైగా సినిమాల్లో నటించారు కోట. లెజెండరీ నటుడు మృతితో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కోట మృతికి పలువురు సినీ రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. కోట శ్రీనివాసరావు 1942 జూలై 10న ఏపీ కృష్ణా జిల్లాలోని కంకిపాడులో జన్మించారు. బాల్యం నుంచి కోట శ్రీనివాసరావుకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంకులో పనిచేసేవారు. 1978లో తొలిసారి ప్రాణ ఖరీదు అనే సినిమాతో అరంగేట్రం చేశారు. ఆహనా పెళ్లంట సినిమాలో కోట శ్రీనివాసరావు నటనకు మంచి పేరు వచ్చింది. పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన హరిహర వీరమల్లులో విలన్ గా నటించారు కోట. ఇదే ఆయన చివరి సినిమా అయింది. దశాబ్దాల సినీ చరిత్రలో ఆయన సేవలకు ఎన్నో అవార్డులు రివార్డులు వరించాయి. 1998, 2000 సంవత్సరాల్లో ఉత్తమ విలన్ గా నంది అవార్డు అందుకున్నారు కోట. 2002, 2004, 2006లో ఉత్తమ సహాయ నటుడుగా నంది పురస్కారం వరించింది. ఇలా సినీ కెరీర్లో మొత్తం 9 నందులు అందుకున్నారు. ఇక 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం తీసుకున్నారు. తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. కొన్నాళ్లు రాజకీయాల్లోనూ పనిచేశారు. 1991లో ఉమ్మడి రాష్ట్రంలో విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవ చేశారు. సినిమా ఇండస్ట్రీకి చాలా మంది వస్తారు. సినిమాలో వేషాల కోసం వస్తారు, లేకపోతే డబ్బుల కోసం వస్తారు, ఏదో చేస్తారు. ఫ్యాషన్తో వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ఒకడు కోట గారు. ఆయన వేషం అంటే పాతరం నటులంతా అట్లాగే ఉంటారు. తర్వాత వచ్చిన తరం, మా తరం వచ్చినాక వచ్చిన కోట గారు కమిట్మెంట్, క్యారెక్టర్ ఎలా ఉంటుంది, క్యారెక్టర్లో డైలాగ్ మాడ్యులేషన్ ఎట్లా ఉంటుంది, గెటప్ ఎట్లా ఉంటుంది, ఏ క్యారెక్టర్ చేస్తే ఎట్లా అని 750 సినిమాలు చేశాడు. దగ్గర 400 సినిమాలకి ఎప్పటికప్పుడు సెపరేట్గా ఉండేటట్టు చేసుకుని చేసిన మనిషి ఆయన. ఆయన వేషం వేయటమే కాకుండా ఆ సినిమాని గురించి కానీ, సినిమా సక్సెస్ నిర్మాతల గురించి, సాటి నటుల గురించి, సినిమా ఇండస్ట్రీ గురించి ఎక్కువ ఆలోచించే మనిషి. 93లో సినిమా ఇండస్ట్రీ అంతా స్ట్రైక్ వెళ్ళిపోయి ఇక్కడి నుంచి చేయకూడదంటే హంగర్ స్ట్రైక్ చేశాడు ఆయన. ఇక్కడ మన ఫిలిం నగర్ సొసైటీ ఆఫీస్లో స్ట్రైక్ 8 రోజులు హంగర్ స్ట్రైక్ చేశారు. వద్దని చెప్తే కూడా వినకుండా చేస్తారు. అంటే సినిమా ఇండస్ట్రీ అంతా బాగుండాలి, ఇక్కడ రావాలి. ఆయనే స్లోగన్ రాశారు. అందరం కలిసి పనిచేద్దాం, కొందరే ఎందుకు పనిచేయాలి అనే మాట ఆయన రాశారు. లోపలికి వెళ్తామే కాదు, ఫోటో కూడా ఉంది అక్కడ, చూసుకోవచ్చు. అంటే సమాజం బాగుండాలి అంటే తను ఉండే వ్యవస్థ బాగుండాలి, వ్యవస్థలో అందరూ బాగుండాలి అనుకుని తాపత్రయపడ్డ మనిషి. తర్వాత సినిమాని పూర్తిగా ప్రేమించిన మనిషి, సంపూర్ణ నటుడు, సంపూర్ణ వ్యక్తి అయిన కోట శ్రీనివాసరావు నాకు మంచి మిత్రుడు, సోదరుడు. ఆయన మన మధ్య లేకపోవటం నాకు చాలా బాధాకరంగా ఉంది. ఇండస్ట్రీ కూడా చాలా తీరం లోటు. ఆయనకి ఆత్మశాంతి కలగాలని ఆయన ఫ్యామిలీకి నా తెలియజేస్తాను. మా అందరికీ చాలా ప్రియమిత్రుడైనటువంటి కోట శ్రీనివాసరావు గారు ఇక్కడ లేరు అనే భావనే చాలా బాధగా ఉంది. ఉదయం నిద్ర లేచేటప్పటికే దుర్వార్త విని తట్టుకోలేకపోయాం. ఒక అద్భుతమైన నటుడిని కోల్పోయింది సినిమా పరిశ్రమ. నాటకాలు వేసే రోజుల నుంచి కూడా కోట శ్రీనివాసరావుతో మాకు పరిచయాలు ఉన్నాయి. అలాగే నేను అవుట్డోర్ షూటింగ్ హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కూడా ఆయన రావటం, కలవటం, చాలాసార్లు కబుర్లు చెప్పుకోవటం అట్లా కూడా జరుగుతూ ఉండేది. ఆయన ప్రతిఘటన సినిమా ఓవర్ నైట్ ఒక పెద్ద నటుడు అయిపోయిన తర్వాత ఆయన్ని అప్పుడే మేము తీస్తున్నటువంటి సినిమా ఇదే నా సమాధానం అనే సినిమాలో ఓ మంచి క్యారెక్టర్ ఉంది, వెంటనే వచ్చాయని చెప్పి ఆ మరుసటి రోజే ఆయన హైదరాబాద్ నుంచి మెడ్రాస్కి పిలిపించుకొని షూటింగ్ చేసాం. ఆయన ఆ రోజు ఎప్పటికీ అంటూ ఉండేవాడు, మొట్టమొదటిసారి మీ డబ్బులతో
ఫ్లైట్ ఎక్కారండి అని చెప్పి ఆ 2 రోజులు చేసిన తర్వాత ఒక మంచి అమౌంట్ అతనికి రెమ్యూనరేషన్ ఇస్తే ఇంత పెద్ద అమౌంట్ కూడా ఫస్ట్ మీ దగ్గరే తీసుకుంటానని చెప్పడం జరిగింది. మా జేబేరీ సంస్థలో నటించడమే కాకుండా చాలా చిత్రాలు ఇద్దరం కలిసి చాలా పాత్రలు చేయటం జరిగింది. ఒక ఎక్స్క్లూజివ్ నటుడు అతను, ఎవరిని అనుకరించేవాడు కాదు, తనదొక స్టైల్ లాగా అతను చేసుకుంటూ వచ్చాడు. విల్నీ పాత్రలో కూడా కామెడీ చూపించేవాడు. ఈ వ్యంగ్యం చేయటంలో అయితే అతని తర్వాతే ఎవరైనా సరే. మొట్టమొదటిసారిగా ఆయన్ని ప్రాణం ఖరీదండి సినిమాలో సాజిద్ కుమార్ గారి సినిమాలోనే ఆయన వేషం ఇవ్వడం జరిగింది. ప్రతిఘటన సినిమా అయిన తర్వాత చాలా అసలు తిరుగులేని నటుడుగా, ఒక విలక్షణ నటుడుగా అతను మంచి పేరు తీసుకున్నాడు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం అనేక సినిమాల్లో ఎన్ని పాత్రలు నటించాడు. కొన్ని పాత్రలు అయితే కోట శ్రీనివాసరావు తప్ప మరొకళ్ళు లేరు, ఇలా యాక్ట్ చేయలేరు అనేటటువంటి మంచి పేరు తెచ్చుకున్నటువంటి మంచి మిత్రుడిని, మంచి నటుడిని కోల్పోయిన అందుకు సినిమా ఇండస్ట్రీ చాలా బాధపడుతోంది. ఈ లోటు ఎవరూ తీర్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి అందరూ కూడా నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖుల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కోటా శ్రీనివాస మరణం సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. తన విలక్షణ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారని చెప్పారు. నాలుగు దశాబ్దాల పాటు సినీ నాటక రంగాలకు ఆయన చేసిన కళాసేవ, పోషించిన పాత్రలు చిరస్మరణీయమన్నారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన పోషించిన పాత్రలు తెలుగు ప్రేక్షకుల మదిలో శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. కష్టకాలంలో ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని ట్వీట్ చేశారు. కోటా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు. తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమ గొప్ప నటుడినే కోల్పోయిందన్నారు. పద్మశ్రీ కోట శ్రీనివాసరావు ఇక లేరన్న వార్త ఎంతో బాధాకరమన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నటుడుగానే కాకుండా ప్రజా జీవితంలో ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు మహేష్ కుమార్ గౌడ్. ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖుల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కోటా శ్రీనివాస మరణం సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. తన విలక్షణ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారని చెప్పారు.